వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే సి అనే లెటర్ ఏ విధంగా ఉంటుంది, మార్చ్ మంత్లో కనుక మనం చూస్తే ఎలా ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అన్నదే ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. హలో సార్. సో లెటర్ సి వాళ్ళకి మార్చ్ 2025లో ఎలా ఉండబోతుంది? సో సి లెటర్ అనేది సంఖ్యాబలం 3. 3 అంటే దేవతల గురువు జూపిటర్. మార్చ్ అంటే కూడా 3వ నెల. సో మార్చ్లో సి లెటర్ వాళ్ళకి మంచి అభివృద్ధి చూస్తారు. అంటే హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ జనవరిలో ఉంది, వీళ్ళకి మార్చ్లో ఉంది, అండ్ మళ్ళా ఆగస్ట్లో ఉంది, మళ్ళా సెప్టెంబర్లో ఉంది, మళ్ళా నవంబర్ అండ్ డిసెంబర్. సో ఈ లెటర్కి ఎక్కువ అడ్డంకులు, సి లెటర్కి అడ్డంకులు జూన్లో, జూలైలో ఎక్కువ అడ్డంకులు వస్తాయి. జూన్ అంటే 6వ నెల. సో 3కి 6కి పడదు. సో సి లెటర్ వాళ్ళకి మార్చ్లో ఎలాంటి ఇబ్బందులు లేవు. మంచి కొత్త పనులు స్టార్ట్ చేసుకోవచ్చు. కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవడానికి మార్చ్ బాగా అనుకూలం. మంచి లాభాలు చూస్తారు. రియల్ ఎస్టేట్లో సి లెటర్ వాళ్ళు బాగా సంపాదిస్తారు. సో ఈ లెటర్ సి వాళ్ళు రీటైల్ షాప్స్, కిరాణా షాప్స్, మిల్క్ బిజినెస్, స్కూల్స్, బ్యాంకింగ్ రంగంలో బాగా రాణిస్తారు. సో లెటర్ సి వాళ్ళకి యాంటీ లెటర్ మ్యారేజెస్కి ఎన్ లెటర్, యు లెటర్, వి లెటర్, డబ్ల్యూ లెటర్, ఈ లెటర్స్ దూరంగా ఉంటే బిజినెస్లో కానీ మ్యారేజ్లో కానీ చాలా బాగుంటుంది. ఈ లెటర్స్తో మ్యాచ్ పెట్టుకుంటే ఇబ్బందులు పడతారు. సో సి వాళ్ళు మార్చి నెలలో మంచి గ్రోత్ ఇంకా బాగుండాలంటే ఒక అమితిస్ట్ మోర్ దెన్ 7 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకోండి. సో ఈ స్టోన్స్ కావాలి అన్నవాళ్ళు 9703335056. సో 9703335056 సంప్రదిస్తే మీకు ఈ స్టోన్స్ పంపించడం జరుగుతుంది. సో అమితిస్ట్ ఇస్ గుడ్ ఫర్ హెల్త్, ఫర్ వెల్త్ అండ్ రిలేషన్. తలనొప్పి బాగుంటే అమితిస్ట్ తల మీద పెట్టుకుంటే స్టోన్ తీసి తలనొప్పి తగ్గిపోతుంది. సో ఇట్స్ అ వెరీ వెరీ పవర్ఫుల్ స్టోన్. సో అదేవిధంగా లెటర్ యు వాళ్ళకి మార్చ్ 2025 ఎలా ఉండబోతుంది? సో యుకి సంఖ్యాబలం 6, మార్చ్ అంటే 3. సో మార్చ్లో లెటర్ యు వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు, కష్టాలు, డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లమ్స్